ఐ డిడ్ ఇంజెక్షన్స్ చిన్నపిల్లలకి పిల్ల కదా, ఆర్థోపెడిక్స్లో క్యాస్ట్ వేయొచ్చు, స్లాబ్ వేయొచ్చు. ఇఫ్ యూ కెన్ గో టు ఆపరేషన్ థియేటర్స్, లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓటీస్కి వెళ్ళి లాస్ట్లో సూచరింగ్ అవన్నీ నేర్చుకోవచ్చు. నేను సూచరింగ్ నేర్చుకున్నా, ఇక్కడ ఫోటో పెడతా చూడండి. ఐ డిడ్ బోత్ సింపుల్ సూచర్స్ చేసా ఓపీడీలో, అండ్ దెన్ ఓటీకి వెళ్ళినప్పుడేమో మ్యాట్రెస్ సూచర్స్ వేసా అనమాట. ఇట్ వాస్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం. హలో ఎవరివన్, వెల్కమ్ టు ద ఛానల్. సో నేను మీకు తెలియకపోయింటే నా పేరు డాక్టర్ షేక్ నౌషాద్ వలీ అనమాట. నేను వచ్చేసి ఒక ఎంబీబీఎస్ ఇంటర్న్ని. సో నేను ఈ యూట్యూబ్ ఛానల్ని ఆల్మోస్ట్ 5 years నుంచి, అంటే నేను ఎంబీబీఎస్ ఫస్ట్ ఇయర్ జాయిన్ అవ్వక ముందు నుంచే కన్సిస్టెంట్గా మెయింటైన్ చేస్తూ వస్తున్నా. లైక్ ఎవ్రీ వీక్ వీడియోస్ పెడతా ఉంటా కన్సిస్టెంట్గా. ట్రావెలింగ్ చేసినప్పుడు ట్రావెల్ వీడియోస్ పెడతా ఉంటా. సో దిస్ ఈజ్ మై ఫస్ట్ వీడియో ఐ గెస్ ఇన్ స్క్రబ్స్ విత్ మై నేమ్ స్క్రిప్టెడ్ ఇన్. సో ఈ వీడియో కూడా టైటిల్ అదే కదా, మీకు హౌస్ సర్జన్సీ ఆర్ ఎంబీబీఎస్ ఇంటర్న్షిప్ అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. సో చాలా మందికి తెలుసు ఎంబీబీఎస్ అనేది 5.5 years కోర్స్ అని చెప్పి, బట్ దే డోంట్ నో 5.5 years అంటే ఎందుకు అంత లాంగ్, ఏం జరిగింది అని చెప్పి. సో ద ఫస్ట్ ఇయర్ ఈజ్ లైక్ అకాడమిక్స్. ఫస్ట్ ఇయర్ మొత్తం కొత్తగా ఉంటుంది, ఇంత బుక్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ మొత్తం అసలు ఏంటి కోర్స్ అనేది ఫిగర్ చేయడానికి వెళ్ళిపోద్ది అనమాట. సో ఫస్ట్ ఇయర్ టు ఫైనల్ ఇయర్ 4 years ఆర్ 4.5 years ఇది వరకు. బట్ ఇప్పుడు టైమ్ లైన్ ప్రకారం 4 yearsకి అయిపోతుంది ఎంబీబీఎస్ అకాడమిక్ ఇయర్ అయితే. సో 4 years ఈస్ గోయింగ్ టు బి అవర్ అకాడమిక్ పార్ట్. సో రీసెంట్లీ ఒక 2.5 months క్రితమే నా ఎంబీబీఎస్ ఫైనల్ ఎగ్జామ్స్ అయ్యాయి, రిజల్ట్స్ వచ్చాయి. ఫస్ట్ అటెంప్ట్లో క్లియర్ చేస్తా, అండ్ వీఆర్ హియర్ యాజ్ అన్ ఇంటర్న్. సో నెక్స్ట్ 1 year అంటే 12 months కంపల్సరీ రొటేటరీ ఇంటర్న్షిప్ అని ఉంటుంది అనమాట. సో ఇట్స్ లైక్ 12 months కంపల్సరీగా మీరు ఇంటర్న్షిప్ చేస్తేనే మీ ఎంబీబీఎస్ డిగ్రీ మీ చేతికి వస్తుంది. సో ఈ 12 monthsలో ఏం చేస్తాము అంటే, ఇప్పుడు ఫస్ట్ 4 years ఏదైతే ఉంటుందో మనం చదువుతాం కదా, ఆల్ ద 19 subjects ఉంటాయి. మొత్తం 19 subjects ఉంటాయి. ఆల్ ద 19 subjects మనం లైక్ థియరటికల్గా చదువుతాం బుక్స్లో, వాట్ ఈజ్ వాట్. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ ఉందనుకోండి, అసలు హ్యూమన్ బాడీలో పార్ట్స్ ఏమేమి ఉంటాయి, బోన్స్ ఏమేమి ఉంటాయి, మజిల్స్ ఏమేమి ఉంటాయి, వాటి గురించి చదువుతాం. లైక్ సెల్స్ ఎలా పనిచేస్తాయి అవన్నీ అనమాట, మన బాడీ ఎలా ఫంక్షన్ చేసిద్ది అని. సెకండ్ ఇయర్లో కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, లైక్ ప్యాథాలజీ అని చెప్పి, అంటే డిసీజెస్ గురించి సెకండ్ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. అండ్ లైక్ సెకండ్ ఇయర్లోనే లైక్ డ్రగ్స్ అవన్నీ, అంటే నార్మల్గా ఏ డిసీజ్కి ఏ డ్రగ్స్ వాడతాం మనం థియరటికల్గా చదువుతాం. అండ్ దెన్ కమింగ్ టు థర్డ్ ఇయర్ కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎస్పీఎం అని, ఎఫ్ఎండి అని, లేకపోతే ఆఫ్థమాలజీ ఐ గురించి ఇవ్వండి. బట్ మా బ్యాచ్ నుంచి అవి ఫైనల్ ఇయర్లో పెట్టారు, ఆఫ్థమాలజీ అండి ఇవ్వండి. అండ్ ఫైనల్ ఇయర్లో మెయిన్ సబ్జెక్ట్స్ ఉంటాయి అనమాట, లైక్ సర్జరీ కానీ, మెడిసిన్ కానీ, గైనకాలజీ కానీ, పీడియాట్రిక్స్ చిన్నపిల్లలది ఉంటుంది కదా. సో అవన్నీ మనం థియరటికల్గా చదువుతాము, ఫైనల్ ఇయర్లో ఎగ్జామ్స్ రాస్తాము, పాస్ అయితే విల్ గెట్ ఇన్ టు ఇంటర్న్షిప్. సో ఇంటర్న్షిప్ పార్ట్ ఏంటంటే, మనం ఈ 4 years ఏవైతే చదివామో విల్ బి సీయింగ్ ఎవ్రీథింగ్ ఇన్ రియల్ లైఫ్ బేసిక్గా. సో 12 months కదా, 12 monthsలో ఇప్పుడు పెద్ద సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో, లైక్ సర్జరీ కానీ, మెడిసిన్ కానీ, గైనకాలజీ కానీ, అవి వాటిని మేజర్స్ అని పిలుస్తారు. అవి 2 months అనమాట. అండ్ దెన్ చిన్న సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో కొన్ని 15 days ఉంటాయి, కొన్ని 1 month ఉంటాయి అనమాట. సో బేసికల్లీ నాది మైనర్స్తో స్టార్ట్ అయింది ఆ ఇంటర్న్షిప్. మైనర్స్ అంటే నాది ఆల్మోస్ట్ ఫస్ట్ మంత్ పీడియాట్రిక్స్ అయిపోయింది 1 month, అండ్ ఆర్థోపెడిక్స్ కూడా 1 month జరిగింది. నౌ ఐఎమ్ గోయింగ్ విత్ ఆఫ్థమాలజీ 15 days అది, ఇంకో 1 weekలో ఫినిష్ అయిపోతుంది. ఆ తర్వాత పల్మినరీ మెడిసిన్. సో మీకు చెప్తున్నా నా 1 year షెడ్యూల్ ఎలా ఉంటుంది అని చెప్పి. ఆ తర్వాత పల్మినరీ మెడిసిన్ ఒక 15 days, తర్వాత ఎమర్జెన్సీ అంటే క్యాజువాలిటీ ఒక 15 days, తర్వాత ఈఎన్టీ ఒక 15 days. అది ఇవి అయిపోయాక ఎస్పీఎం అనమాట, అంటే కమ్యూనిటీ మెడిసిన్ అని చెప్పి 3rd year సబ్జెక్ట్ అది. ఎస్పీఎంలో మనం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి కదా, పల్లెటూరుల్లో కానీ లేకపోతే కొంచెం సిటీ అవుట్స్కర్ట్స్లో ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి 2 months వర్క్ చేయాలన్నమాట. అండ్ దాంతోపాటు కాలేజ్ డ్యూటీస్ కూడా కొన్ని ఉంటాయి. సో దట్స్ ఐ హ్యావ్ దట్ ఇన్ ఎప్పుడు అక్టోబర్ నవంబర్ ఆ టైంలో ఉంది ఎస్పీఎం, అది 2 months. ఆ తర్వాత ఐ విల్ బి గోయింగ్ టు మై మేజర్స్ వచ్చేసి మెడిసిన్, జనరల్ మెడిసిన్ ఒక 2 months, తర్వాత సర్జరీ ఒక 2 months. ఈ మెడిసిన్ వాటిల్లోనే మళ్ళీ సబ్ డివిజన్స్ ఉంటాయి. మెడిసిన్ 2 months కదా, దాంట్లో ఒక 15 days సైకియాట్రీ, సర్జరీ ఉంది కదా, దాంట్లో ఒక 15 days ఏమో అనస్థీషియా. సో ఇలాగ సబ్ డివిజన్స్ ఉంటాయి అనమాట. సో ఏమేమి నేర్చుకుంటాము అంటే, ఇప్పుడు పీడియాట్రిక్స్ ఉంది కదా, సో ఫస్ట్ ఆఫ్ ఇంటర్న్షిప్లో మొత్తం కొత్తగా ఇట్స్ లైక్ అసలు ఏం చేయాలి, ఒకేసారి బరువు బాధ్యతలు తల మీద పడ్డాయి అన్నట్టు అనిపించింది అనమాట. బికాస్ పేషెంట్స్ వస్తారు, కొంతమంది మాట్లాడతారు. లైక్ లిటరలీ నాకు సెకండ్ డేనా థర్డ్ డేనా అనుకుంటే ఒక పేషెంట్ వాళ్ళ అటెండర్ వచ్చి
సార్ ఏం అవ్వదు కదా సార్, మా పిల్లకి అడ్మిట్ చేయాలి అంటున్నారు, ఏమన్నా సీరియస్ అది ఇది అంటే, లేదండి ఏం అవ్వదు కంగారు పడకండి. లైక్ వాళ్ళకు ఒక సపోర్ట్ ఇవ్వడం, హోప్ ఇవ్వడం. ఇట్స్ లైక్ ఒకేసారి అంటే వీఆర్ నాట్ రెడీ ఫర్ దట్, బికాజ్ చెప్పా కదా మాకు ఎగ్జామ్స్ ఇలా అయిపోయినాయి, ఇలా రిజల్ట్స్ వచ్చేసాయి, వెంటనే ఇంటర్న్షిప్కి పిలిచేశారు. సో వీఆర్ నాట్ రెడీ ఫర్ దట్ మెంటల్లీ. బట్ దెన్ సమ్హౌ ఆ ఫ్లోలో అలా వెళ్ళిపోతాం అనమాట. ఇప్పుడు ఫైనల్ ఇయర్స్ ఎవరైనా వీడియో చూస్తూ ఉంటే అనుకుంటారు అసలు మాకేం తెలియదు ఇంటర్న్షిప్ అంటే ఏం చేయాలి, మాకేం రాదు కదా హ్యాండ్స్ ఆన్ అని చెప్పి. ఎవరికి రాదు. ఫర్ దట్ మ్యాటర్ ఎంత మంచి కాలేజ్, ఎంత పెద్ద కాలేజ్, ఎంత చిన్న కాలేజ్ అయినా కూడా 4 years వరకు ఎవరికి హ్యాండ్స్ ఆన్ ఎక్కడ ఉండదు హాస్పిటల్స్లో. ద మోస్ట్ యూ డూ ఈస్ గో టు హాస్పిటల్, టేక్ కేస్, కమ్ బ్యాక్, ఇలాంటివే చేస్తారు మోస్ట్లీ. ఏ హాస్పిటల్స్లో కూడా పేషెంట్స్ని ఎక్కువ చూసేది కానీ అలా ఉండదు నాకు తెలిసినంత వరకు. సో ఒకేసారి ఇంటర్న్షిప్కి రాగానే ఎలా చేయాలి అంటే యూ విల్ అడ్జస్ట్ విత్ ద ప్రాసెస్, టైంతో పాటు యూ నేర్చేసుకుంటారు. సో నేను రాగానే నా పీడియాట్రిక్స్లో నా ఫస్ట్ ఇంజెక్షన్ నా లైఫ్లో నేను ఒక బేబీకి, ఇప్పుడు పుట్టిన 1 day బేబీకి ఇస్తా అని చెప్పి ఎప్పుడు అనుకోలేదనమాట. సో హెపటైటిస్ బి వ్యాక్సిన్ అయితే ఇచ్చా, జస్ట్ 1 day న్యూ బార్న్కి. వ్యాక్సిన్స్ గురించి ఒక వీడియో చేసా కంప్లీట్లీ, ఇట్స్ అవైలబుల్ ఆన్ అవర్ ఛానల్, వెళ్ళి చూడండి. అండ్ బై ద వే ఇక్కడ ఏదో వ్యూ బాగుందని చెప్పి ఫస్ట్ టైం టెర్రస్ పైకి వచ్చి సెటప్ చేసా, బట్ ఎండ దంచేస్తుంది. లాస్ట్ 1 week మొత్తం వర్షాలు, ఇవాళ మళ్ళీ ఎండ వచ్చింది అండ్ ఐఎమ్ టూ స్వెట్టి. బట్ దెన్ ఐఎమ్ కంఫర్టబుల్ యాజ్ వెల్. ఇలా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే ఉన్నాయి మన ఛానల్లో, వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. బికాస్ చెప్పా కదా, యూ విల్ ఫైండ్ మై జర్నీ ఫస్ట్ ఇయర్ ఎంబీబీఎస్ నుంచి ప్రజెంట్ ఇంటర్న్షిప్ వరకు ఎలా ఉంది నా లైఫ్, అసలు ఎంబీబీఎస్ జర్నీ ఎలా ఉంటుందో మీకు తెలిసిద్ది అనమాట. ఎగ్జామ్స్ అప్పుడు కూడా వ్లాగ్ చేసా, 3rd year ఎగ్జామ్స్ పెట్టుకొని, రేపు ఎగ్జామ్ పెట్టుకొని కూడా మీకు ఎగ్జామ్స్ ఎలా ఉంటాయో వ్లాగ్ చేసా 3rd yearలో అయితే. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో జస్ట్ గో త్రూ అదర్ వీడియోస్. సో అలా జరిగింది ఇంటర్న్షిప్, చెప్పా కదా 12 months. అండ్ ఈ 12 months అయిపోయినాక ఒక 3-4 months తర్వాత నీట్ పీజీ ఉంటుంది. దెన్ వీ విల్ గివ్ నీట్ పీజీ. ఇప్పుడు నీట్ యూజీ ఎంత కష్టమో నీట్ పీజీ దానికంటే కష్టం. బికాజ్ నీట్ యూజీ ర్యాండమ్గా ఒక 20-25 lakhs ఎక్కువ మంది రాస్తారు. మెంబర్స్ ఆర్ లైక్, నీట్ యూజీకి మెంబర్స్ ఎక్కువ, బట్ నీట్ పీజీకి 2.5 lakhs రాస్తున్నారు అనుకోండి ప్రెసెంట్. నీట్ పీజీ 2026 2,70,000 సంథింగ్ రాస్తున్నారు. బట్ ఆ 2 lakhs కూడా బ్రైట్ స్టూడెంట్సే కదా, ఆల్ దోస్ క్రాక్ నీట్ యూజీ క్రాక్ చేసిన వాళ్ళే నీట్ పీజీ రాస్తారు ఇప్పుడు ఎంబీబీఎస్కి వచ్చి. సో ఇట్స్ ద కాంపిటీషన్ ఇస్ టఫర్. సో ఆ లెవెల్ వేరే ఉంటుంది. సో నీడ్ టు స్టార్ట్ ప్రిపరేషన్ ఫర్ దాట్ ఆల్సో. బట్ చాలా మంది దే కన్సిడర్ ఇంటర్న్షిప్ తర్వాత రాసే అటెంప్ట్ని 0 attempt అంటారు అనమాట. ఆ తర్వాత 1 year మళ్ళీ కొంతమంది హైదరాబాద్ వెళ్ళి కోచింగ్ తీసుకుంటారు. ఐ మీన్ ఫర్ తెలుగు స్టేట్స్ చెప్తున్నా. లేదు అంటే కొంతమంది ఇంట్లోనే కొన్ని యాప్స్ ఉంటాయి కదా, యాప్స్ వాడితే హోమ్ ప్రిపరేషన్ చేస్తారు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్. ఆ తర్వాత పీజీ క్రాక్ చేస్తే మనకు కావాల్సిన బ్రాంచ్ వస్తే, మనకు కావాల్సిన కాలేజో బ్రాంచో ఏదో ఉంటాయి కదా ప్రిఫరెన్సెస్. సో దాన్ని బట్టి కొంతమంది అడ్జస్ట్ అయిపోతారు, బికాస్ మల్టిపుల్ అటెంప్ట్స్ ఇచ్చినా కూడా రావు బ్రాంచెస్ కానీ కాలేజ్ కానీ. సో దే గెట్ అడ్జస్టెడ్ ఇన్ లైఫ్, గో విత్ ద ఫ్లో. పీజీ మళ్ళీ 3 years అనమాట. అండ్ దేర్ ఆర్ ఫ్యూ బ్రాంచెస్, అవి తీసుకుంటే పీజీలో మళ్ళీ డెఫినెట్లీ సూపర్ స్పెషాలిటీ చేయాలి, దానికి నీట్ సూపర్ స్పెషాలిటీ రాయాలన్నమాట. ఇట్స్ ఆల్ గోయింగ్ టు బి అ లాంగ్ జర్నీ అనమాట. సో ఇఫ్ సమ్మన్ ఈజ్ లైక్ థింకింగ్ టు జాయిన్ ఎంబీబీఎస్, ఈ సైడ్ వద్దాము అనుకుంటే జస్ట్ ఆలోచించండి. మీకు చెప్తున్నా కదా, ఇప్పటికి 5.5 years ఎంబీబీఎస్. నేను 2022 మేలో జాయిన్ అయ్యా. దిస్ ఈస్ 2026 August, 2027 మేకి నా ఎంబీబీఎస్ ఫినిష్ అవుతుంది. Then I'll be giving my NEET PG in 2027. That will be my 0 attempt. And 2028లో ఇంకో అటెంప్ట్ ఇచ్చినా మోస్ట్లీ ఇన్ కేస్ రాకపోతే, బికాస్ ఐ నో మై కెపాసిటీ, ఐ నో వాట్ గోల్స్ ఐ హ్యావ్ సెట్ ఫర్ మై సెల్ఫ్. సో 2028లో ఇంకోటి ఇస్తే దెన్ ఐ విల్ బి ప్రాబబ్లీ జాయినింగ్ 2028 ఎండింగ్కి. దెన్ 2029, 2030, 2031 my PG will be done. Probably I'm looking forward to take an end branch because I am single kid in home and my dad is a government employee, so I have my responsibilities. But maybe we'd never know future ఏం డిసైడ్ చేసిద్ది అని చెప్పి. బట్ యాజ్ ఆఫ్ నౌ నా థాట్ అయితే ఎండ్ బ్రాంచ్ మీదే ఉంది. లేదు ఏదన్నా సూపర్ స్పెషాలిటీ చేసే బ్రాంచ్ తీసుకుంటే చెప్పాక 2031 మళ్ళీ సూపర్ స్పెషాలిటీ 32, 33, 34 2034కి సెటిల్మెంట్ అనమాట. ఐ మీన్ సెటిల్మెంట్ ఇన్ ద సెన్స్ ఈ పీజీ ఇవి చేస్తున్నప్పుడే ఇఫ్ యూ గెట్ ఇన్ టు
గవర్నమెంట్ కాలేజ్ ఆర్ డీసెంట్ ప్రైవేట్ కాలేజ్ మీకు స్టైఫండ్ ఇస్తారు. అసలు బై ద వే అసలు హ్యాండ్స్ ఆన్ అంటే ఏం నేర్చుకుంటాం చెప్పలేదు కదా ఇంటర్న్షిప్లో. సో ఇట్స్ లైక్ చెప్పా కదా, పీడ్స్కి వెళ్ళా. పీడ్స్లో ఐ డిడ్ ఇంజెక్షన్స్ చిన్నపిల్లలకి. బ్లడ్ డ్రాయింగ్ ఉంటుంది, లైక్ టెస్ట్ పంపించాలి కదా బ్లడ్ని. సో బ్లడ్ డ్రాయింగ్ ఉంటుంది, క్యాన్యులాస్ పెట్టొచ్చు. అండ్ దెన్ కమింగ్ టు ఏం చెప్తాం, నెక్స్ట్ ఆర్థోపెడిక్స్కి వెళ్ళా కదా, ఆర్థోపెడిక్స్లో క్యాస్ట్ వేయొచ్చు, స్లాబ్ వేయొచ్చు. అండ్ దెన్ క్రేప్ బ్యాండేజెస్ అన్ని టై చేయడం నేర్చుకోవాలి. ఇఫ్ యూ కెన్ గో టు ఆపరేషన్ థియేటర్స్, లైక్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఓటీస్కి వెళ్ళి లాస్ట్లో సూచరింగ్ అవన్నీ నేర్చుకోవచ్చు. నేను సూచరింగ్ నేర్చుకున్నా, ఇక్కడ ఫోటో పెడతా చూడండి. ఐ డెడ్ బోత్ సింపుల్ సూచర్స్ చేసా ఓపీడీలో, అండ్ దెన్ ఓటీకి వెళ్ళినప్పుడేమో మ్యాట్రెస్ సూచర్స్ వేసా అనమాట. ఇట్ వాస్ రియల్లీ గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం లైక్ సీజర్స్ అవి పట్టుకొని నాట్స్ చేయడం అండ్ ఆల్. ముందు వర్క్ షాప్స్కి వెళ్ళి నేర్చుకొని ఉన్నా అనమాట. సో ఇట్ వాస్ అ బిట్ ఈజీ ఫర్ మీ. టు బి ఆనెస్ట్, ఇంటర్న్షిప్ కంటే పీజీలో యూ విల్ హ్యావ్ మోర్ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్, బికాస్ ఇంటర్న్షిప్లో యూ గెట్ టు డూ అ లాట్ ఆఫ్ స్కట్ వర్క్ యాజ్ వెల్. ఏ కాలేజ్ అయినా, బీట్ గవర్నమెంట్ కాలేజ్ ఆర్ ప్రైవేట్ కాలేజ్, ఐ మీన్ ప్రైవేట్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్, ఏదైనా కూడా ఇంటర్న్స్కి కొంచెం ఎక్కువ స్కట్ వర్క్ ఉంటుంది అనమాట. లైక్ బ్లడ్ డ్రాయింగ్ అయినా, లేకపోతే ఆరోగ్యశ్రీ అండ్ ఆల్. సో అలా ఉంటాయి. ఒక పర్టికులర్ కాలేజ్ ఆర్ హాస్పిటల్ అని కాదు, ఎవ్రీ ఇంటర్న్కి ఆ స్కట్ వర్క్ ఉంటుంది. బట్ వాటితో పాటు ఇఫ్ యూ గో అరౌండ్, ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇంట్రెస్ట్, ఎంతూజియాజం, యూ కెన్ లెర్న్ సమ్ స్కిల్స్. లేదు నేను స్కట్ వర్క్ చేసుకుంటూ తిరుగుతా అంటే యూ విల్ బి కీప్ డూయింగ్ దట్ స్కట్ వర్క్ ఉంటుంది, అంటే చేయాల్సిన వర్క్, పేషెంట్ ఏదో ఒకటి. వెయిట్ అ మినిట్, గాలి వచ్చింది, అది తిరిగిపోయింది. యా, సో యా, పేషెంట్ వర్క్ ఏదో ఒకటి ఉంటుంది. బట్ దెన్ ఆ వర్క్లోనే యూ నీడ్ టు కీప్ సమ్ టైమ్, ఇన్వెస్ట్ సమ్ టైమ్, షో సమ్ ఎంతూజియాజం అండ్ లెర్న్ సమ్ స్కిల్స్. చెప్పా కదా, నేను ఆర్థోపెడిక్స్లో క్యాస్ట్ వేయడం నేర్చుకున్నా, స్లాబ్ వేయడం నేర్చుకున్నా, మ్యాట్రెస్ సూచర్స్ వేసా, సింపుల్ సూచర్స్ వేసా, క్రేప్ బ్యాండేజ్ ఎలా టై చేయాలి నేర్చుకున్నా. సో అలాగా డిఫరెంట్ థింగ్స్ యూ క్యాన్ లెర్న్ ఇఫ్ యూ హ్యావ్ ఇంట్రెస్ట్. స్పెసిఫికల్లీ ఇట్ వాజ్ మోర్, నాకు మీకు తెలుసుంటే నా 2 ఫేవరెట్ సబ్జెక్ట్స్ వచ్చేసి ఆర్థోపెడిక్స్ అండ్ పీడియాట్రిక్స్ అనమాట. ఆ రెండు ఆల్మోస్ట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ కదా, అయిపోయినాయి. ఆ రెండు 2 months అయిపోయింది కాబట్టి రైట్ నౌ ఐమ్ ఆఫ్థాల్ తర్వాత చెప్పా కదా, నెక్స్ట్ క్యాజువాలిటీ, ఈఆర్. నా 2 branches ఫేవరెట్ ఇవి అయిపోయినాయి. అండ్ ఆఫ్టర్ డన్ నాకు ఒక మిక్స్డ్ ఒపీనియన్ ఉంది పీజీలో ఏది తీసుకోవాలి అని చెప్పి. బట్ చెప్పినట్టు లెట్ ద ఫ్యూచర్ డిసైడెడ్. చూద్దాం ఎలా జరిగిద్దో. సో చెప్పే కదా, హోప్ఫుల్లీ ఇఫ్ యూ ఫైండ్ దిస్ వీడియో ఇన్ఫర్మేటివ్, డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్మోస్ట్ 5 years నుంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నా కాన్స్టెంట్గా. ఈ మధ్య కొంచెం కన్సిస్టెంట్గా తగ్గింది ఎగ్జామ్స్ అండ్ ఆల్ వల్ల. బట్ దెన్ see you again with a new video. Until next time, this is Dr. Naushad Wali signing off. Bye.